शुभकरा दिनकरा शुभकरा देवा दीनानाथ दिव्य संहार दिनकरा शुभकरा पतित पावना मंगलदाता पतित पावना मंगलदाता ब्रह्म विष्णु परमेश्वर वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेक तं भक्तानां एकदन्तमुपास्महे अंगिकं भुवनं यद्या वासिकं सर्वपाप्मयम् आहार्यं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवं तं वन्दे सात्विकं शिवम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै गुरवे नमः तस्मै गुरवे नमः
నిరదానగనరానగానకి వ్రత విధానమణి మన్ను సత్యాపతి నిరదానగన
అలిగితివ సఖీ ప్రియ తలత మానవా ప్రియమానగనీ దాసుని కేల జాలవా అలిగితివ సఖీ ప్రియ తలత మానవా మనసు తెలియనిల్చితివాలేనికజగు నటిల్తువా మనసు తెలియనిల్చితివా ఈ పరీక్ష దయను చూడవా అలిగితివా సఖీ ప్రియ తలత మానవా నీవే నాకు ప్రాణమని నీ జానకి నీరనని నీవే నాకు ప్రాణమని నీ జానకి నీరనని సత్యావతి నా విరుదని నిరుదయరుగవా అలిగితివా సఖీ ప్రియ తలత మానవా ప్రియురాలివి సరసనుంది విరహమిటుల విధిల్తువా ప్రియురాలివి సరసనుంది విరహమిటుల విధిల్తువా మరియు మగనాతరమ కనికరుగవా నన్ను భవదీయ దాసుని మనోగుణ నేపుకింత భూని దాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవము మత్తను కులజాగ్ర కంట కవితానము తాకిన నొచ్చునంచు నేననియగా అల్కమానవు గదా ఇకనైనా అరాళకుంతలా అరాళకుంతలా ప్రియురాల తెగ్గేలని ప్రియురాల తెగ్గేలని నీ మనసేలు మగవాణి చేరి ప్రియురాల తెగ్గేలని
ఎదుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు మనసు తీరా పలుకరించి మా ముత్తు ముచ్చట చెల్లించవు మృదురాల సిగ్గేలని మృదురాల సిగ్గేలని ప్రేమను తెలిపిన దేవుడవని తామదిలోన పలికితిని. ప్రేమను తెలిపిన దేవుడవని తామదిలోన పలికితిని. స్వామిని నీవని కలసి నీకే బ్రతుకు కానుక చేసితిని. నాలో నవ్వులించినా, నాలో నవ్వులించినా, కలసి నాను పలికింది స్వామి. నాలో నవ్వులించినా. సమయానికి తగు మాటలు నేర్చిన సరపురాలవేవో భామ సమయానికి తగు మాటలు నేర్చిన సరపురాలవేవో భామ ఇప్పుడేమన్నా ఒప్పును లేక ఎవరేమన్నా తప్పదు మృదులాల సిగ్గేలని మృదులాల సిగ్గేలని నీ మనసేను మగవాణి చేరి మృదులాల సిగ్గేలని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మానిచి నిద్రపోకుమా. ఇదే గుర్తు పెట్టుకున్నాను. సినిమా ఆఫీసుల చుట్టూ, టీవీ ఆఫీసుల చుట్టూ, డ్రామా ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన మనలో నిజంగా టాలెంట్ అనేది ఉంటే మనకు మనమే కంటెంట్ ఎందుకు సృష్టించుకోకూడదు అన్న ఉద్దేశంతో ముందుకు నడవడం జరిగింది. ఈనాటి యువత పాత సినిమా పాటలు, ఎస్పెషల్లీ ఘంటసాల సుశీల గారి పాటలు పెట్టగానే ఎక్కడో దాకా ఎందుకంటే మా ఇంట్లోనే ఏంటి డాడీ పాత సినిమా పాటలు ఎవరు చూస్తారు డాడీ, ఇప్పుడు కొత్త సినిమా ట్రెండ్స్ వచ్చినాయి, ఫాస్ట్ బీట్ వచ్చినాయి, అవి పెట్టండి అని అంటే బాధ కలిగి పాత సినిమాల యొక్క ఔచిత్యం, పాత సినిమాల్లోని సంగీతం, పాత సినిమాల్లోని లిరిక్స్, మ్యూజిక్, వాటి గొప్పతనాన్ని ఈనాటి జనరేషన్కి తెలియచేయాలి అని చేసిన చిన్న ప్రయత్నమే మా రీల్స్. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇచ్చి, ఎస్పెషలీ శ్రీకృష్ణ సత్యకి కృష్ణుడిగా, సత్యభామగా, అర్జునుడిగా, సుభద్రగా, అభిమన్యుడిగా, శశిరేఖగా ఎన్నో పాటలు చేయటం, మీరందరూ ఆదరించడం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ సభను ఉద్దేశించి నేను చెప్తున్నాను సార్, నిజంగా ప్రేక్షక దేవుడికి మరొక మారు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఆడిటోరియంలో ఉన్న ప్రేక్షకులే కాకుండా యూట్యూబ్ లైవ్లో చూస్తున్న లక్షలాది మంది ప్రేక్షకులకి ఈ సందర్భంగా మీ ఇద్దరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక విషయానికి వస్తే
ఎంవిజి తిలక్ గారు వస్తున్నారండి, వరుసగా వస్తాను. తిలక్ గారు నమస్కారం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడే నా స్టూడెంట్ పల్లెకి వచ్చిందండి, మీ అందరికీ పరిచయం చేస్తాను. రామా కూర్చో. శశి నాయుడు గారు ధన్యవాదాలు, కూర్చోండి. తిలక్ గారు నేను దాదాపు 15 సంవత్సరాలు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాం. ఆయన అదృష్టం ఏంటంటే ఆయన ఏజ్డ్ పర్సన్. ఆయన ఏంటంటే బాబాయి, తాతయ్య, మామయ్య అన్నింటికి పనికి వస్తాడు. నేను వెళ్ళేసరికి మాకు ఎల్ క్యారెక్టర్స్ మా ప్రొడ్యూసర్ గారు అబ్బాయి ఉన్నారు, మీరు వెళ్ళండి అనేవాడు. తిరిగి వచ్చారు. సరే, తర్వాత రాఘవేంద్ర గారు మీరు నా మిత్రుడు పరిచయం అయ్యారు. ఆయన నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ విష్ణువర్ధన్ రావు ఈజ్ మై ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ అంటే పుట్టిన తర్వాత, నా ఊహ తెలిసిన తర్వాత ఫ్రెండ్ అంటే ఎవరంటే ప్రోటోకాల్ అడ్రస్ కానీ వాడే నా ఫ్రెండ్ విష్ణువర్ధన్ రావు. ఈ కార్యక్రమం ఇంత సజీవంగా, ఇంత గొప్పగా జరగడానికి గౌరవపడ్డాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. తర్వాత నెక్స్ట్ సదానంద గారు, తెలంగాణ డ్రామా అసోసియేషన్ అద్భుతంగా నడుపుతున్నారు. సదానంద గారు సార్ ఇట్లా ఏదో కళాకారుల కోసం, టీవీ సినిమా రంగస్థల కళాకారుల కోసం అవార్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాం, సన్మానం చేద్దాం అనుకునేసరికి ఆయన ఎంతో సపోర్ట్ ఇచ్చి ముందుకు వచ్చారు. నెక్స్ట్ కడకమల్ల రామచంద్ర సార్ని లాస్ట్ టైం పిలిచాను, అనారోగ్య కారణం వల్ల రాలేకపోయారు. సార్ మీకు మీ ఆరోగ్యం కుదుటపడాలని, మా నిండు నూరేళ్ళు మాకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా తర్వాత నాకు ఇష్టమైన మేడం సభలో ఉన్నారు. ఆ మేడం ఎవరో కాదు, షీఈ్ వసుంధర మేడం. షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ ట్రెజరీ డిపార్ట్మెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత అధికారిగా పనిచేస్తున్న మేడం గారు, ధన్యవాదాలు మీరు ఇచ్చేసినందుకు. తర్వాత మీ అందరికీ తెలుసు, మా గురువు గారు డాక్టర్ గుంటే వెంకటాచార్య గారు. ఈ కార్యక్రమం నిర్వహణలో, ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ఆయన కారకులు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నిజానికి డ్రామా ఫీల్డ్లో నాకు అనుభవం లేదండి, డ్రామా గురించి నాకు ఏం తెలియదు. కానీ ఆయన గురువు గారు, ఆయన రంగస్థలం నటుడు, 40 సంవత్సరాలుగా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఈ రంగస్థలంలోకి ఎంటర్ అవడం జరిగింది. సార్ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. డాక్టర్ వెంకటాచార్య గారు రొమాంటిక్ క్యారెక్టర్ అది, మరి ప్లే చేస్తా ఉంటే నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అవునండి, నేను ఈ రోజున ఇక్కడ ఈ స్టేజ్ మీదకి వచ్చానంటే షీఈ్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. ఇద్దరికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ముందుగా నా భార్య, నా అత్తాకి, నల్లకి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, అందరూ కళాకారులు ఉన్నారు. స్టేజ్ మీద కానీ లేకపోతే స్క్రీన్ మీద కానీ హీరోగా యాక్ట్ చేసేటప్పుడు ఎన్నో అనుమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటినీ పక్కన పెట్టి నన్ను ప్రోత్సహించి ఈ రోజున ఈ స్థితికి వచ్చానంటే కారణం మా అర్థాన్ని నల్లకి సభాపతిగా మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా రీల్స్లోనూ నాకు ఎంతో ఆయన తీసుకొచ్చి ఒక సెలబ్రిటీ స్టాటస్ తీసుకొచ్చిన మా శ్రీమణికి సభాపతిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా అవార్డ్ ఫంక్షన్లో చెప్తాను. ఏంటంటే అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. దేవుడే లేడని మనిషున్నాడు, దేవుడే లేడని మనిషున్నాడు. అమ్మే లేదను వాడు అసలే లేడు, దేవుడే లేడని మనిషున్నాడు. అమ్మే లేదను వాడు అసలే లేడు. ఆ అమ్మ గురించి అవార్డ్స్ ఇస్తున్నాం.
ఇస్తున్నప్పుడు ముందుగా అవార్డు మత్తి శేషరత్నం గారు అవార్డు ఇస్తున్నారండి. ఆవిడ ఎవరో కాదు, నా మిత్రుడు, నా ప్రాణ మిత్రుడు, విష్ణు వాళ్ళ మదర్ అండి. ఆ మదర్ పేరు మీద అవార్డు పెట్టామండి, మత్తి శేషరత్నం గారు అవార్డు. తర్వాత నెక్స్ట్ అవార్డ్ శ్రీమతి కందుల విజయలక్ష్మి గారి పురస్కారం అండి. కందుల విజయలక్ష్మి గారు ఎవరో కాదండి, నా ప్రియ మిత్రుడు రాఘవేంద్ర గారు. సార్ ఒక్క నిమిషం కూర్చోండి. రాజనాథ్ సత్య గారు నన్ను ఒక 45 సంవత్సరాల పైకి తీసుకెళ్ళాడు. మేమిద్దరం విజయవాడలో ఒకే వీధిలో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి గ్రాడ్యుయేషన్ దాకా ఉన్నాం. ఆయన గురించి వచ్చిన విషయం చెప్తాను. అప్పట్లో పిల్లలు ఉండేది కదండి, ఇక్కడ ఉండేవాళ్ళు యాక్టర్స్. ఎన్ రామారావు గారు యాక్టర్. ఒక బ్యాచ్ అంతా విజయ రామారావు గారికి ఒక 20-30 మంది. రాజనాథ్ సత్య గారు మాత్రం నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి కూడా ఆ దీంట్లో ఆ ప్యాషన్ అనేది ఐ థింక్ ఇట్స్ కమ్స్ బై బర్త్. ఆయనకి చదువుకున్నారు ప్లస్ జాబ్ చేసినా సరే ఆ చిన్నప్పుడు జరిగినది ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే ఆయన ఈ రోజున ఈ కళ మీద అభిమానము, ఆ ప్యాషన్తో ఇవన్నీ చేస్తున్నారంటే ఆ బీజం పుట్టుకలోనే ఉన్నట్టుంది ఆయనకి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కాలింగ్ మీ హియర్. ఎందుకంటే 40 సంవత్సరాల తర్వాత మీకు తెలుసు అది కూడా ఒక 6 నెలల క్రితం మా అమ్మని చూడటానికి వచ్చారు. అప్పుడు తెలుసు, చాలా సంతోషం అనిపించింది. ఆయన తర్వాత కలయిక కూడా, ఆ కలయిక మళ్ళీ నాకు ఈ స్టేజ్ మీద నుంచి కొన్ని కళాకారుల మధ్యలో ఉండటం అనేది చాలా భాగ్యం. చిన్నప్పుడు సెలవుల్లో మా పల్లెటూరు వెళ్ళేవాడు 2 months మా అమ్మమ్మ ఊరు అని. సాయంత్రం అయ్యేసరికి హరిశ్చంద్ర నాటకం రిహార్సల్స్ అయ్యేది. నాకు లోహితుడు, హరిశ్చంద్రుడు, నక్షత్రుడు ఇవన్నీ కూడా. అది ఒక 4 రోజులు సాయంత్రం కూడా కార్యక్రమం అయ్యి ఒక రోజున చక్కటి నాటక ప్రదర్శన జరిగేది. అంటే తెలియకుండానే ఇవాళ చూస్తున్నప్పుడు మళ్ళీ ఆ వృద్ధ స్మృతులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. ఈ రాజనాల కళా తరంగిణి కార్యక్రమానికి విచ్చేసి ఇంత దిగ్విజయం చేసిన ప్రేక్షక దేవుడు నమస్కారం అండి.
ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే టీవీ సినిమా రంగస్థల కళాకారులు అందరూ ఒకటిగా ఉండాలి. వన్ ఫర్ ఆల్ ఫర్ వన్. వీళ్ళందరి అభివృద్ధి అభ్యున్నతి నాకు ముఖ్యం. అందుకోసమే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. మనందరం తెలుసుకుంటే సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ అద్భుతమైన విజయాలను సాధించి మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఈ రోజున మా అబ్బాయి ఇంజనీర్, మా అబ్బాయి డాక్టర్ అని అంటున్నారు. అలాగే మా అబ్బాయి యాక్టర్, మా అమ్మాయి యాక్ట్రెస్ అని గొప్పగా చెప్పుకునే రోజు రావాలని ఆ రోజు కోసం నేను తప్పిస్తున్నాను, కృషి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షక దేవుళ్ళందరికీ, ముఖ్యంగా ప్రేమ్9 టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.